హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ లుకిజం వీడియో. ఇవాళ మనం సీజన్ 2 ఎపిసోడ్ 2 కవర్ చేయబోతున్నాం. అండ్ వితౌట్ గెటింగ్ లేట్ ఇంకా మొదలెడదామా? చాప్టర్ ఓపెన్ చేస్తే మన డానియల్ పార్క్ ఎవరినో ఫాలో అవుతూ ఉంటాడు. అందరూ గెస్ చేసింది కరెక్టే. నన్ అదర్ దాన్ మన పరమ దరిద్రుడు నీచుడు అయిన గంగనం బొంగులాట్. ఇంకా మన డానియల్ పార్క్ టెన్షన్ పడుతూ వీడు కత్తి తీసుకొని ఎవరిని ఏం చేస్తాడు అని 911 అనగా పోలీసులకు ఫోన్ కొడతాడు. అటువైపు ఆఫీసర్ ఫోన్ ఎత్తి, హలో ఎవరు సార్, ఇక్కడ వాడు కత్తి పట్టుకొని పోతున్నాడు సార్, ఎవరిని పొడి చేస్తాడో తెలియదు. ఏంటి కత్తి పట్టుకొని పోతున్నాడు, ఎవడురా వాడు, ఎక్కడున్నావు, లొకేషన్ పెట్టి నాకు అంటాడు. ఇంటికి ఏం కత్తి, అది వంట చేసుకునే కత్తి లేక రేజర్ షార్ప్గా ఉందా, ఆ డీటెయిల్స్ అన్ని నాకు చెప్పు, ఎక్కడున్నావు చెప్పు. సార్ నేను ఇక్కడ పక్కన ఒక సందులో ఉన్నాను సార్, త్వరగా రండి సార్. అన్నీ విన్నాక ఆఫీసర్ ఇలా అంటాడు, ఓకే నాకు కొంచెం అనుమానంగా ఉంది, నేను ఒక ఆఫీసర్ని పంపిస్తాను అక్కడికి, నువ్వు జాగ్రత్త. ఫోన్ కట్ చేశాక డానియల్ అంటాడు, ఇంత ఎమర్జెన్సీ సిచ్యువేషన్ పెట్టుకొని ఇట్లాంటి క్వశ్చన్లు అడుగుతున్నాడు ఏంది నన్ను, ఇంకా నాకు సాయం చేసేవాళ్ళు ఎవరు లేరా అని డానియల్ టెన్షన్ పడుతూ, ఓకే వాస్కోకి ఫోన్ చేద్దాం, నన్ను నీకే సాయం కావాలన్నా నన్ను అడుగు అని చెప్పి వాస్కో చెప్పుంటాడు కదా. వాస్కోకి ఫోన్ కొడతాడు. వాస్కో ఆయన ఎక్సర్సైజ్ చేస్తున్నాను ఏంటి అంటే ఇది విషయం అని చెప్పి డానియల్ జరిగిందంతా చెప్తాడు. ఓకే ఎక్కడున్నావు అని లొకేషన్ చెప్పే లోపల ఈడ గంగనం బొంగులాడు మన జోయితో మాట్లాడుతూ ఉంటాడు. అది చూసిన డానియల్ జోయికి అడ్డం వెళ్ళిపోతాడు కదా, ఫోన్ ఇక్కడ పడేసి లొకేషన్ చెప్పలేదు వాస్కోకి. బై గాడ్స్ గ్రేస్, దేవుడి దేవాల వాస్కో పక్కనే ఉండడంతో ఒక్క డమ్ములు ఇసిరేస్తాడంతే. గమనం ల్యాండ్ లార్డ్ గాడి ఆల్రెడీ సెండాలంగా ఉండే ఫేస్ ఇంకా చాలా సెండాలంగా అయిపోయింది. అప్పుడు మన డానియల్ వాస్కోని చూసి కొంచెం రిలీఫ్గా ఫీల్ అవుతాడు. కానీ ఎలా వచ్చాడు వాస్కో ఇక్కడ, నేను లొకేషన్ చెప్పలేదు కదా. మన వాస్కో చుట్టూ ఏరియాలన్నీ లగెత్తుకుంటూ వచ్చాడు విత్ డంబెల్ ఇన్ హ్యాండ్. డంబుల్ చేతిలో పట్టుకొని ఏరియాస్ మొత్తం పరిగెట్టుకుంటూ వచ్చాడు వాడు. ఇంకా వాస్కో ఆ గంగనం బొంగులో పీక పట్టుకొని లేపేస్తాడు. నన్ను దించేసే ఇక్కడి నుంచి అని అంటుంటే, ఉండండి అంకల్ ఉండండి, ముందు మీ చేతిలోని కత్తిని తీసేయండి. వాస్కో తన స్ట్రెంత్ తోటి ఎక్స్ట్రా కత్తినాటి తీస్తాడు. కానీ ఈ గంగనం బొంగులో అడిగి మాత్రం చేయి విరిపినంత పెయిన్ వచ్చి ఉంటుంది. ఇంకా మనోడు చంపేస్తాడనే మూమెంట్లో చంపాడు. బట్ గంగనం ల్యాండ్ లార్డ్ వాళ్ళ నాన్నగారు వచ్చి ఆపేస్తాడు. అయ్యా నాకు ఒక్కగానొక్క కొడుకు, వాడు ఏం తప్పు చేసింది దయచేసి క్షమించండి, చంపేయమాకండి అండి అని చెప్పి ఆపేస్తాడు. మనోడు ఒక సెకండ్ ఆలోచనలో పడిపోతాడు. ఈ బొంగులో అడిగాడు ఈ మూమెంట్లో ఏమంటారు తెలుసా, నాన్న నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి, నువ్వు వచ్చిన పరువు తెస్తున్నావు జోయి ముందు. ఇప్పుడు ఈ బొంగులో అడిగాడు మనకు కొన్ని విషయాలు చెప్తాడు. ఈ ప్రపంచం అంతా నన్ను నా లుక్స్ మీద నన్ను జడ్జ్ చేసింది, నాకు అన్యాయం జరిగింది, అమ్మాయిలు చూస్తే డబ్బు ఉండేవాడే కావాలి, ఫిజిక్ ఉండేవాడు కావాలి, 6 అడుగులు ఉండాలి అని ఇట్లాంటి కండిషన్లన్నీ పెట్టాడు. నాలాంటి మంచోడికి ఎవడు అవకాశం ఇవ్వట్లేదు. ఇలా చాలా నీతులు చెప్తాడు. ఒకటి ఆడికి సెట్ కాదు. డబ్బు ఉండేవాళ్ళు ఇంకా డబ్బు ఉన్నవాళ్ళు అవుతున్నారు, నాలాంటి పేదవాళ్ళకి అన్యాయం జరుగుతుంది అంటాడు. అప్పుడు వాస్కో అంటాడు, నువ్వు ఎప్పుడూ తేడా చూపించడానికి ట్రై చేయలేదా, అంటే నీలో చేంజ్ కోసం ట్రై చేయలేదా అని. అప్పుడు ఈడేమంటాడంటే, నాలాంటి పేదవాళ్ళు ఎంత ట్రై చేసినా వాళ్ళు ఇప్పుడు కిందే ఉంటారు, ఇండైరెక్ట్గా మాలో ఏ చేంజ్ రాదు అంటున్నారు. కానీ నాలో చేంజ్ వచ్చిందిరా అంటూ వాస్కో చెప్తాడు. అది విని డానియల్, ఏంటి నువ్వు కింద నుంచి వచ్చి, నువ్వు వీక్ సైడ్ని చూసావా, నువ్వు వీక్గా ఉండేవాడివా. అప్పుడే పోలీసులు కూడా రావడంతో అదే ఒక్క ఆఫీసర్ని పంపిస్తున్నారు, ఆయన వచ్చి ఈ గంగనం బొంగులో లేట్గండి తీసుకొని వెళ్తాడు కారాగారానికి. ఎనీవేస్ నెక్స్ట్ డే మనం జైహై అనగా డానియల్ స్కూల్ సీన్ చూస్తాం. అక్కడ ఏంటంటే మనవాడు దిగాలుగా కూర్చుంటాడు. రాత్రి చాలా ఘోరమైన సన్నివేశాలు జరిగాయి, చాలా కష్టంగా గడిచింది నాకు. ఇప్పుడు సడన్గా డానియల్ దగ్గరికి వచ్చి జోయిల్ అడుగుతుంది, డానియల్ నీతో పాటు ఉంటాడు చూడు ఆ బొద్దుగా ఉండే ఫ్రెండ్, తను ఎక్కడుంటాడో తెలుసా అని అడుగుతుంది. మన డానియల్కి కూడా టైం వచ్చింది, లిటిల్ డానియల్కి కూడా టైం వచ్చింది. అప్పుడే యూయి కిమ్ ద ప్రో స్ట్రీమర్ ఆఫ్ జైహై వస్తుందన్నమాట. వచ్చి డానియల్ పలకరేస్తుంది అనుకుంటే డానియల్ కాదు, పక్కన జాక్ నీకోసమే తెచ్చా నీకు ఖర్చు, ఇంకా నిన్న జరిగిన దానికి థ్యాంక్ యూ, నేను ఆడితో బ్రేకప్ చేసుకున్నాను అని చెప్తుంది. జాక్ ఏమో చూస్తుంటా, అరే మీరా ఏం చూడటం లేదు కదా, అది ఎవరు నువ్వు, సీక్రెట్ నేను మర్చిపోయాను జాక్ అంటుంటాను. నెక్స్ట్ మనం సాయంత్రం సీన్ చూస్తాం. అక్కడ యూయి కిమ్కి మన గన్ పార్క్ ఎదురొస్తాడు. వచ్చి యూయి కిమ్ అంటే నువ్వేనా అని అడుగుతాడు. నేనే అండి, మీరెవరు అంటే, ఏం భయపడు మాకు, నేను జస్ట్ నీకు బిజినెస్ డీల్ ఆఫర్ చేద్దాం వచ్చాను అని చెప్తాడు గన్ పార్క్. ఆ బిజినెస్ డీల్ ఏంటనేది మనకైతే తెలీదు. ఇంకా నెక్స్ట్ సీన్లో ఈడున్నాడు కదా అమ్మాయి బాయ్ ఫ్రెండ్, యూయి కిమ్ బాయ్ ఫ్రెండ్ బ్లూ డ్రమ్ గాడు, వాడు మన జాక్ ఇంకా మీరాకి ఎదురొస్తాడు. మీరా ఆయన చూడంగానే అడుగుతుంది, ఏంటి జాక్ నువ్వు మళ్ళీ ఫైట్ చేసావా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈడేందంటే, ఇవాళ నువ్వు అయిపోయావురా జాక్ నా కొడక, ఇవాళ మా వాళ్ళని కూడా తీసుకొచ్చా, నీకు అయిపోయింది వాళ్ళ అని చెప్పి చెప్తుంటాడు. తీసుకొచ్చింది ఎవరినో తెలుసా,
క్యాంటీన్లో మనవాడు వంగబెట్టి నిల్చోబెట్టి 360 డిగ్రీలో గుద్దాడు కదా అందరినీ. ఆ బ్యాచ్ని పట్టుకొని వచ్చి ఉంటాడు ఈడు. జాక్ చూడగానే ఈ ఆడ చూసినట్టు ఒక్కసారి జాక్ ముఖం చూడంగానే కింద లీటర్ల కొద్దీ కారిపోద్ది. జాక్ అంటాడు, ఎందుకురా నా జీవితాన్ని ఇట్లా నాశనం చేస్తున్నాను మీరు, ఇప్పుడు మీ వల్ల నాకు కోల్పోవడానికి కూడా ఏం మిగలలేదురా. ఇంకేముంది, ఒకటే మ్యూజిక్, ఒక్కడు కూడా లేవలేనట్టు కొడతాడు జాక్. ఇంకా నెక్స్ట్ సీన్లో మనం డ్యూక్ని చూస్తాం. ఎవరెవరైతే మన డ్యూక్ని రోస్ట్ చేశారో కామెడీలో వాళ్ళందరూ ఇప్పుడు మెచ్చుకుంటున్నారు. నేను అప్పుడు కామెడీ చేశాను రా, ఇప్పుడు నువ్వు చాలా బాగా పాడుతావు, నువ్వు కీప్ ఇట్ అప్ అని చెప్పి మనవాడికి అందరూ ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉంటారు. నెక్స్ట్ సీన్లో మనం జాక్ ఇంకా జిహోని చూస్తాం. జాక్ అడుగుతూ ఉంటాడు, రే నాకు ఇలాగా చెప్పులు కావాలి, షూస్, నాకు ఆర్డర్ పెట్టుకోవడం అంత చేత కాదు, $300 మనీ ఇస్తున్నాను, ప్రీమియం ఎడిషన్ నాకు తీసుకోని రా అని జాక్ చెప్తాడు. మన జిహోకి ఏమో వీడేంది నాకు ఆర్డర్లో వేస్తున్నాడు అంటే ఆడికి అలా కనపడుతుంది అది. ఇంకా జాక్ ఎదురు చెప్తే బతికే సీన్ ఉంది, జిహోకి లేదు. సో ఏం చేయలేక ఇంకా $300 డబ్బులు తీసుకొని ఇంకా ఆన్లైన్లో వెతకడం మొదలెడతాడు. వీడి స్కెచ్ ఏంటంటే అవి ఏ షూస్ అయితే ఉన్నాయో అవి సెలబ్రిటీస్ వాడే షూస్ అంట. అఫ్ కోర్స్ అవి సెలబ్రిటీస్ వాడే షూస్ అంటే అవి ఖచ్చితంగా $300 పైనే ఉంటాయి. ఇప్పుడు మన జిహో ప్లాన్ ఏంటంటే ఏదో విధంగా చేసి సెలర్ని బొజ్జగిచ్చి లాలించి పాలించి ఏదో విధంగా $300కి షూస్ని కొట్టేయాలన్నది మనోడి ప్లాన్. బట్ ఎవడైనా ఇచ్చాను తెర్రోడు ఉంటాడా, లేదు. ఫస్ట్ సెలర్గా ట్రై చేస్తాడు. ఆ వెదర్ చాలా చల్లగా ఉంది, మీరు జాగ్రత్తగా ఉండండి, నాకు ఈ షూస్ $300కి ఇస్తారా అని అడుగుతాడు. సెలర్ ఒకే మాట అంటాడు, నువ్వు ఒక పని చేయి. అర్థమైంది అనుకుంటా. ఇంకా చాలామంది దగ్గర ట్రై చేస్తే ఫైనల్గా ఒకటి దగ్గర ఈ షూస్ అయితే నేను నీకు $300కి ఇస్తాను, కొంచెం మరగ్గా ఉంటే ఏం పర్లేదు అంటే పర్లేదు. మనోడు అడుగుతాడు, నేను ఒకసారి షూస్ని చూసి చెక్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ రీజన్ ఏంటంటే మనోడు ఒకసారి ఫోన్ ఆర్డర్ పెడితే ఫోన్ బదులు బాక్సులు ఇటుకొచ్చిందంట, అందుకోసం. ఇంకా సెల్లర్ కూడా ఓకే చెప్తారు. మన జిహో ఒకసారి సెల్లర్ ప్రొఫైల్ చూస్తే ఒక అందమైన అప్సరసలు అంటే అమ్మాయి ఉంటుంది. మనోడు అంతా ఆఫ్లైన్ పేమెంట్ చేస్తా అని చెప్పి ఉంటాడు. ఇంకా మనోడంతా టిప్ టాప్గా ఆఖరికి షోల్డర్ వైడ్గా కనిపించేదానికి కింద షోల్డర్ ప్యాడ్స్ అంటే అవి కూడా పెట్టుకొని పోయాడు వాడు. చెప్పిన లొకేషన్కి అమ్మాయి కంటే ముందే వచ్చి ఉంటాడు. ఎక్స్పెక్ట్ చేస్తుంటాడు ఆ అమ్మాయిని అలా పడేస్తాను, నాకు గర్ల్ ఫ్రెండ్ వచ్చేస్తుంది అని చాలా అసలు పెట్టుకొని ఉంటాడు. అనుకున్నట్టే అమ్మాయి వస్తుంది. బట్ వాడు ఆ షూస్ చూస్తుంటే వెనకాల నుంచి ఒకటి చేసి ఆరో మాకు అర్థమైంది అనమాట ఏం జరుగుతుందో. మనం అంతా ఫ్రెండ్స్ అని అటాక్ చేయాలని చెప్పి ఒక సందులోకి తీసుకెళ్తాడు. అక్కడికి వెళ్ళి 1 2 3 మొత్తంగా $300 లెక్క కరెక్ట్గా ఉందని అంటారు. ఒకడు అంటాడు ఆ గ్యాంగ్లో నుంచి, అరే $300 ఆన్లైన్ పేమెంట్ వేసేసి ఉంటే నా బ్యాంక్ అకౌంట్కి వెళ్ళిపోయేది, అనవసరంగా నన్ను ఏడు దగ్గర అనిపించావు కదా అంటాడు. ఇంకా మన జియోకి ఏమో తడిసిపోతూ ఉంటుంది కింద, అరే అసలే డబ్బులు నాయి కూడా కాదు జాక్కి, వాడికి తెలిస్తే నా బతుకు ఏమైపోతుందో అని మన జియో భయం. ఇప్పుడు వీళ్ళని భయపెట్టాలని చూస్తాడు. రే ఆ డబ్బులు నాయి కాదురా, ఒక బాక్సర్ ఆడికి తెలిస్తే మీకు ప్రమాదం, మర్యాద ఆ డబ్బులు నాకు ఇచ్చేసి వెళ్ళిపోండి అంటాడు. వాళ్ళు భయపడతారా? లేదు. జిహోని షేప్ అవుట్ చేసేసి జేహాయ్కి ప్యాక్ చేసి పంపించేస్తారు. మనం నెక్స్ట్ సీన్లో జిహోనే చూస్తాం. జాక్ తోటి జరిగిందంతా చెప్తూ ఉంటాడు. జాక్ ఇలాగ $300 తీసుకెళ్ళిపోయారు అంటే, అరే నేను వెళ్ళుండాల్సిందే, నేను అనవసరంగా పంపించాను, ఆ బయ్యర్స్ ఎవరో నీకు తెలుసా, లింక్ ఏమన్నా ఉందా నీ కాడ అంటే ఆ అమ్మాయి ప్రొఫైల్ ఉంది. ఏంటి అమ్మాయా? అర్థమైందిలే ఏం జరిగింది, నాకు అర్థమైపోయింది. మన జిహో బుద్ధి ఏందో జాక్కి బాగా తెలుసు కదా. ఇప్పుడు మనం ఆ స్కామర్స్నే చూస్తాం. వాళ్ళు ఇంకొకరిని స్కామ్ చేద్దాం అనుకుంటారు. ప్రొఫైల్ పిక్ చూస్తేనేమో వీడు అమ్మాయికి కూడా రచన బెటరా అనే తట్టు బొద్దుగా ఉండేళ్ళకి, కానీ లైవ్లో చూస్తేనేమో జూడో ప్లేయర్స్ అంటే ఒక్కొక్కడు కట్అవుట్ చూడండి. ఏంటి మీ దగ్గర ప్రోడక్ట్ లేదా, ఏం చేస్తారో నాకు తెలియదు, నాకు నా ప్రోడక్ట్ కావాలి, అసలే మా వాడు వ్యాక్స్ పెట్టుకొని మరీ వచ్చాడు అమ్మాయిని కలవడానికి అని వీళ్ళు చెప్తారు. ఇంకా ఈ స్కామర్స్లో ఒకటికి ఆల్రెడీ బ్లాక్ బెల్ట్ ఉందంట టైక్వాండోలో, వీడు ఒకరిని హ్యాండిల్ చేస్తాడు, అంటే ఫైట్ జరగద్దు. ఇంకొకడినేమో ఈ బండోడు ఉన్నాడు కదా, వాడు జూడో ప్లేయరా అంట. ఓహో జూడోనా, నేను మా స్టేడియంలో కల్లా స్ట్రాంగెస్ట్ ప్లేయర్ని రా చూసుకుందాం అని చెప్పి ఇంకా వీళ్ళ ఫైట్ స్టార్ట్ అవుతుంది. ఇంకా ఈ హెడ్ బ్యాండ్ వాడు ఉన్నాడు చూడండి, హెడ్ బ్యాండ్ తలక మార్చినాడు, వీడికి ఇంకా ఈ ముగ్గురికి లీడర్ అయిన ఈ జూడో ప్లేయర్కి ఇప్పుడు ఫైట్ జరిగితే మన జూడో ప్లేయర్ దారుణంగా ఓడిపోతాడు. $900 ఆ హెడ్ బ్యాండ్ వాడు తీసుకొని అక్కడి నుంచి చెక్కేస్తారు. ఇంకా మనం నెక్స్ట్ సీన్లో జాక్ని చూస్తాం. మనవాడంతా ప్లాన్ చేసి ఉంటాడు. మనం జియాన్ స్టేషన్కి వెళ్తున్నాం, అక్కడ వాళ్ళని కుమ్ముతున్నాం, డబ్బులు తెచ్చుకుంటున్నాం అంతే. ముందుగా డానియల్ ఇంకా జాక్ మాత్రమే వెళ్దాం అనుకుంటారు విత్ డూలీ బ్యాచ్, ఆ ముగ్గురు చెంచాలు. ఇంకా అందరూ వెళ్తారు.
ఇప్పుడు సీన్ చేంజ్ అవుతుంది. మనం వాస్కో ఇంకా జేసన్ చూస్తాం. మన వాళ్ళు చెట్లు నాటుతూ ఉంటారు. ఇలా అడతాడు వాస్కోని, వాస్కో నువ్వు ఏం చెట్లు వేస్తున్నావు అంటే ఫ్రూట్స్, అవి పండ్లు కాస్తే నీకు వాటా వేస్తా అంటే ఏం ఫ్రూట్స్ వాస్కో అని చేసి అడుగుతాడు. అయ్యా డ్యూరియన్. మనకి చేసి ఏడుస్తూ ఉంటాడు, అరే ఈ మన దగ్గర మొలవరా, ఈ ట్రాపికల్ ఫ్రూట్స్ మన దగ్గర రావు కొరియాలో అని చెప్పి. అప్పుడే వీళ్ళకి డానియల్ వాళ్ళంతా కనిపించడంతో ఇక డూలీ బ్యాచ్ అంతా ఆగిపోమంటాడు వాస్కో. ఇక జాక్ ఇంకా డానియల్తో పాటు వాళ్ళని కుమ్మేదానికి వాస్కో కూడా వెళ్తూ, ఆ మెట్రో ఛార్జీ మీరు పెట్టుకుంటారు నా కోసం. అసలు నువ్వెందుకు వస్తున్నావు వాస్కో, నిన్నెవడు రమ్మన్నాడు, మేమిద్దరం చాలా వాళ్ళకి. వీళ్ళ మాట వాస్కో వెంటాడా లేదు. వీళ్ళతో పాటు వెళ్ళి కాఫీ షాప్లో కూర్చొని అక్కడ పాలు ఆర్డర్ పెట్టి తాగుతూ ఉంటాడు. జాక్ మాత్రం ముందర టేబుల్లో ఎవరో కూర్చుంటే వాళ్ళని గుర్రని చూస్తున్నాడు. వాళ్ళు కూడా ఆయన గుర్రని చూస్తుంటారు. డానియల్ ఏమో టెన్షన్ పడిపోతూ ఉంటాడు, అరే ఇది అసలు మన ఏరియా కూడా కాదు, నువ్వు చూస్తే వాళ్ళు ఎవరో కూడా తెలియదు, దిక్కుమాల వాళ్ళు గుర్రని చూస్తున్నావు, ఏమవుద్దో ఏందని డానియల్ టెన్షన్. జాక్ అలా తల తిప్పి బయటకు చూస్తాడు. మీరా ఇంకా యూయి కిమ్తో పాటు జిహో కనపడతాడు. వీళ్ళంతా ఇక్కడ ఏం చేస్తున్నారని అడగడానికి జాక్ బయటకు వెళ్తాడు. అప్పుడు చెప్తారు, ఏలా చేసి షాపింగ్కి వచ్చాము. ఈ ముగ్గురు ఉన్నారు కదా లోపల, జాక్ గుర్రు అని చూశాడు. వాళ్ళు బయటకు వచ్చి, హే ఏంద్రా మసా ఇలా చూస్తున్నావు నువ్వు అంటే, అబ్బే ఏం లేదండి మీరు తప్పుగా అర్థం చేసుకున్నట్టున్నారు, వేరే వాళ్ళు అడగబోయి నన్ను అడుగుతున్నారు అని మనోడేదో కవర్ చేయడానికి చూస్తూ అప్పుడే వాళ్ళ లీడర్ వస్తాడనమాట. ఎవడు ఆ తలక మాసిన తలపాగా, ఆ హెడ్ బ్యాండ్ పెట్టుకున్నాడు. ఈడొచ్చి అడుగుతాడు లీడరు, అరే ఏం జరిగిందరా ఏంటంటే, అన్నా నా సై గుర్రని చూశాడా అన్న. ఏంటి నీ సై గుర్రని చూశాడా? శాక్ అనే ముందు ఆడు వెనక్కి చూస్తాడా తలపాగా. అరే అమ్మాయిలు బాగున్నారు, ఇప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ కానీ లేకుండా ఉంటే నేను వాళ్ళ సైజ్ కష్ట పులిహోర కలిపేవాడిని అంటూ ఇక జాక్ మీదకి వెళ్ళిపోతాడు. ఫైట్కి ఒక పంచు, తర్వాత ఇంకో పంచు, అలా మన జాక్ నేల మీద పడేస్తాడు. అందరూ షాక్ అయిపోతారు, ఏంటి మన జాక్ ఇలాంటి ఒక పూర్వం బోకు చేతులు నేల కరవడం ఏంటి, మట్టి కరవడం ఏంటి. మీరా ఒక రాయి తీసుకొని ఆ తలకొట్ట మీద ఇసిరేస్తుంది. వాడు తప్పించుకుంటాడు. అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఇంకా జాక్ అడుగుతాడు మీరాని, నేను తల్లోని లేడో నీకు ఇష్టం లేదు కదా. అవునరా నాకు ఇష్టం లేదు, అయితే అదే మాట మీద ఉండు మీరా అని చెప్పి జాక్ చెప్తాడు. నెక్స్ట్ సీన్లో మనం ఈ పనికి మాలను చూస్తాం. వీళ్ళు ఏంటంటే ఒక సందులో చేరి ఏదో కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అప్పుడే మన జాక్ ఇది వాస్కో అండ్ డానియల్ వస్తాడు. హే ఇది నువ్వే కదా, రే నేను చెప్పాను కదా ఒకటి కొట్టాను నేను, అది ఈయన్నే. ఓ ఇప్పుడు నీ ఫ్రెండ్స్ని తీసుకొచ్చావా. వాస్కో ఏమో కొట్టేయడానికి వెళ్ళిపోతూ ఉంటే జాక్ ఆపి, హే ఆగు వాస్కో ఆగు, ముందు నేను మీ ముగ్గురు ఇట్ట రండి అని చెప్పి జాక్ వాళ్ళని ఛాలెంజ్ చేస్తాడు. ఆ ముగ్గురులో ఆ టైక్వాండో వాడు ఉన్నాడు కదా, వాడు వస్తాడు. వాడి స్పెషాలిటీ ఏంటంటే స్నీక్ అటాక్స్, అంటే సడన్గా అటాక్ చేస్తాడు తెలియకుండానే. వీడేంటంటే జాక్ మీద ఎప్పటిలాగా కిక్ త్రో చేయబోతాడు. మన జాక్ దాన్ని డాచ్ చేసి ఆడి తలకాయ పట్టుకొని గోడ కొబ్బరికాయ కొట్టినాడు కొట్టేస్తాడు. ఒకడు అయిపోయాడు. నెక్స్ట్ ఎవడరా, అప్పుడే ఆ జూడో గాడు ఉన్నాడు కదా, వాడు వచ్చి జాక్ని పట్టుకొని విసిరేద్దాం అనుకుంటాడు. కానీ మన జాక్ స్పీడ్కి వాడి గ్రిప్ కుదరదు, గ్రిప్ పట్టుకోలేకపోతుంటాడు. అప్పుడే జాక్ వరుసగా కొన్ని పంచలాడి మొహాన్ని కొట్టేస్తాడు. దెబ్బకి వాడు అవుట్. ఇంకా నెక్స్ట్ ఫైనల్గా మిగిలింది ఆ హెడ్ బ్యాండ్ గ్యాంగ్ లీడర్, లేదా చెప్రి అంటే బెటర్గా ఉంటుందేమో. వాడు మన జాక్ని అబ్జర్వ్ చేస్తాడు. జాక్ ఇంత ముందు తగిలిన గాయం ఇంకా హర్ట్ చేస్తుంది, ప్లస్ లెగ్స్ షేక్ అవుతున్నాయి. ఓకే నేను నేషనల్స్కి వెళ్ళొచ్చిన ప్లేయర్ని రా, నా ముందు నువ్వు ఎంత అని చెప్పి జాక్ మీదకి వెళ్తాడు. ఏదో పెద్ద ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాడు, ఏం ఉండదు. మన డానియల్ అలాగ బాడీ షాట్ కొట్టాడు కదా జాక్ని, అదే షాట్ వీడికి మీద కొడతాడు. సేమ్ రిజల్ట్, నాక్ అవుట్. మనం ఇంకా ఇలా నలుగురే అనుకున్నాం, బట్ అప్పుడే తెలుస్తుంది ఇలా మిగతా గ్యాంగ్ మెంబర్స్ కూడా వచ్చేస్తారు. బాస్ మీకేం కాలేదు కదా. అప్పుడే ఆ రాండ్రా చూసుకుందాం జాక్ అంటుంటే, నువ్వు ఆగు జాక్ మర్చిపోయావు నేను చూసుకుంటా అని చెప్పి వాస్కో వస్తాడు. షర్ట్ తీసట్ట విసిరేస్తాడు. ఆ టాటూస్ ఉన్న ఆ గడ్డం అయినా చూసి రే గ్యాంగ్స్టర్లా ఉన్నాడు ఏం చేద్దామని వచ్చిన వాళ్ళు అనుకుంటా. అప్పుడే వెనకాల నుంచి ఒక వాయిస్ వస్తుంది, వాస్కో ఏం చేస్తున్నావో తెలుస్తుందా, ఎప్పుడైనా కానీ బాస్ రాష్ట్రంలో రావాలి, కానీ నువ్వేందుకు ముందే వచ్చేసావు, ఎప్పుడైనా మేము ముందు రావాలి. ఏంటి వాస్కోనా, ఈ పేరెక్కడో విన్నట్టు. ఇప్పుడే వాళ్ళ లోగో చూడంగానే మన ఈ గ్యాంగ్ లీడర్ గాడికి పడిపోద్ది కింద. తూర్పుకు చెందిన గ్యాంగా, అది కూడా బర్న్ నకల్స్ ఇక్కడ ఏం చేస్తుంది. వీడికి టెన్షన్తో నోట మాట్లాడట్లేదు. దట్స్ ఆల్ ఫర్ టుడే ఎపిసోడ్ గైస్. ఇప్పుడు మన వాస్కో ఏం చేస్తాడు అన్నది సండే పెట్టే వీడియోలో చూద్దాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.